నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దస్తగిరి హత్యతో తన భర్తకి ఎలాంటి సంబంధం లేదు, సిబిఐతో విచారణ జరిపించాలని నిత్యానంద రెడ్డి సతీమణి బండి దీప్తి డిమాండ్. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి సర్వీస్ రూల్స్ రూపొందించాలి. ఉపాధ్యాయుల శాంతియుత ధర్నాలో పీఆర్టీయూ నేతల వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజలకు సేవ చేయాలి. జనసేన నేతలు జీవీ రమణ, తుంగా రమణయ్యల ఆకాంక్ష. రియల్ ఎస్టేట్ వ్యాపారి వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్యలో తన భర్త మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన సతీమణి బండి దీప్తి రెడ్డి తెలిపారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెద్ద దస్తగిరి హత్య జరిగిన కోణం హత్య వేరుగా ఉందని, అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ మరో విధంగా ఉందని ఆమె ఆరోపించారు. తన భర్తకు పెద్ద దస్తగిరి ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని, ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవని పేర్కొన్నారు. పెద్ద దస్తగిరి ఇంట్లో 100 కోట్ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారని, ఇందులో 1 లక్ష రూపాయలైనా ఒక సైట్ అయినా దస్తగిరితో తన భర్త అగ్రిమెంట్ చేసుకోలేదని తెలిపారు. అలా లావాదేవీలు జరిగినట్లు నిరూపించాలని ఆమె కోరారు. పెద్ద దస్తగిరి హత్య జరిగిన వారం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చివేశారని, ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్పై అనుమానంగా ఉందన్నారు. కేసును తప్పుదో పట్టిస్తున్నట్లు అర్థమవుతోందని ఈ సందర్భంగా చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్పై నమ్మకం లేదని, కేసులో ఇరికిస్తున్నారన్న విషయం గత అనుభవాల దృష్ట్యా అర్థమవుతోందని ఆమె చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ పార్టీని తన భర్తను టార్గెట్ చేశారని భావిస్తున్నామన్నారు. విచారణ పారదర్శకంగా జరిగితే తాము పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. తన భర్త నిత్యానంద రెడ్డి తనకు అందుబాటులోకి వస్తే మీడియా సమక్షంలో లొంగిపోవాలని చెబుతానని తెలిపారు. నిజానిజాలు నిర్ధారణ కాకుండానే తన భర్తను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. సిబిఐతో గాని సిట్తో గాని విచారణ జరిపించినా సహకరిస్తామని ఆమె వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశము, గత వారం రోజుల నుంచి జరుగుతున్న పెద్ద దస్తగిరి గారి హత్యా కోణం గురించి చర్చకని పిలిపించాము. కానీ మెయిన్ విషయము స్టార్ట్ అయిన కాన్సెప్ట్ వేరు. అంటే ఇనిషియల్గా దాని హత్యకు గల కారణాలు వాటినన్నింటినీ ప్రజెంట్ చేసిన విధానం వేరు. కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈరోజు బండి నిత్యానంద రెడ్డి అనబడు నా భర్తను సింగిల్ టార్గెట్ కింద దాన్ని సింగిల్ ఓరియంటెడ్గానే దాన్ని కవర్ చేస్తున్నారు. సో నిత్యానంద రెడ్డి గారి పాత్ర దీంట్లో ఏంటి అనే కోణంలో, తర్వాత నిత్యానంద రెడ్డి గారిని ఇక ఏకంగా తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. నిన్న రాత్రి పోలీస్ వాళ్ళు ఏకంగా 20 జీపులలో పోలీస్ వాళ్ళు వచ్చి సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఇళ్ళంతా వెతికి, తర్వాత సర్చ్ వారెంట్ పేరు మీద వచ్చి నా ప్రెజెన్స్లో నాకు సపోర్ట్గా నిలబడిన మా పిల్లలను, ఈ అబ్బాయిని పోలీస్ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయి డిటీసీ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి పంపించారు. మేము రిపీటెడ్గా క్వశ్చన్ చేయడం వల్ల ఇవన్నీ కోణాలు చూస్తుంటే ఇది ఎక్కడికో దారితీస్తుంది అన్నది బహిర్గతం అవుతుంది. బికాస్ ఇట్స్ ఎ కేస్ మామూలు కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే కేస్ స్టార్ట్ అయిన విధానం వేరు, కానీ ఇది ఫైనల్గా కన్క్లూడ్ అవుతున్న విధానం ఇంకొక రకంగా పోతుంది. సో మీడియా మిత్రులందరి తరపున నేను రిక్వెస్ట్ చేసుకుంటానంటే, ఏంటి నిజాలు ఏవి నిర్ధారితం కాకుండానే మీరు ఒక ఎత్తు ముందుకు పోయి రాజకీయంగా ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తిని తొక్కడానికి ప్రతి వాళ్ళు చూస్తున్నారు అనేది బహిర్గతం అవుతుంది. సో వైసీపీ, టీడీపీ, కూటమి ఇలాంటి వాటి కాన్సెప్ట్ను పక్కన పెట్టేసి వై డోంట్ వి డీల్ ద కేస్ యాజ్ ఎ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్గా ఈ కేసును కామన్ యాంగిల్లో ఎందుకు చూపెట్టలేకపోతున్నారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. రాజకీయ ఎదుగుదల అనేది దట్ ఈస్ సెకండరీ ఫర్ అస్. ఫ్రాంక్గా చెప్పాలంటే రాజకీయాల కోసము
ఈ లెవెల్లో దిగాల్సిన అవసరం అయితే లేదు, నా భర్తకైతే అసలు లేదు. తర్వాత నా భర్త మీద అన్నెసెసరీ అలిగేషన్స్ అన్నీ వేస్తున్నారు. ఏంటో దస్తగిరి ఇంట్లో 100 కోట్లు డాక్యుమెంట్స్ బయటపడ్డాయి, ఇది అది అని. 100 కోట్ల డాక్యుమెంట్స్ అనేది ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే లెట్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోకస్ ఇట్, వాటిని బయటికి తీయండి. మీరు మీ బీయింగ్ ద 4th పిల్లర్, మీరంతా మా కామన్ మ్యాన్కు సపోర్ట్గా మీరందరూ మీరే ఆలోచించి మీ ఇన్వెస్టిగేషన్ త్రూ అన్నా అది ప్రాపర్గా వెళ్ళాలి అనే కోరుకుంటున్నాను. ఆ 100 కోట్ల డాక్యుమెంట్ ఏంటో బయటికి తీసి దాంట్లో 1% ఈవెన్ అ సింగిల్ డాక్యుమెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అట్లీస్ట్ 1 lakh రూపీ ట్రాన్సాక్షన్ ఏదన్నా లేదు, ఒక్క సైట్ అయినా సరే దస్తగిరితో నిత్యానంద్ రెడ్డి ఎంటర్ అయ్యి కనీసము ఒక అగ్రిమెంట్ అయినా చేసుకున్నాడని ఒక సింగిల్ ప్రూఫ్ అయినా మీ ద్వారా మా వరకు చేరితే దెన్ యూ కెన్ ప్రొసీడ్. మీరు అన్న ప్రతి మాటకు ఏదన్నా అర్థం ఉంటుంది. అంతేగాని 100 కోట్ల పెట్టుబడి పెట్టుకొని అనామకుడిలాగా ఉండాల్సిన అవసరం నా భర్తకు లేదు. అండ్ సెకండ్ థింగ్, ఉన్నట్టుండి 1 వీక్ తర్వాత, హత్య జరిగిన 1 వీక్ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చేసి తర్వాత ఉన్న సిఐలను ఎస్ఐలను విఆర్ల మీద పంపించేసి కేసును ఎందుకో తప్పుదోవ పట్టిస్తున్నారన్నది నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. దానికి కూడా నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. కాబట్టి తన మంచితనంతో తన కృషితో ఇంతవరకు ఎదిగాడు. ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఇది కూటమి వాళ్ళు చేస్తున్న తప్పిదంగా కూడా నేను కొంచెం కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ డిఐజీ గారికి, డిఎస్పీ గారికి, తర్వాత మన కడప ఎస్పీ గారికి, మీ అందరన్నా వ్యవస్థ అన్నా మాకు చాలా గౌరవం ఉందండి. కానీ ఎందుకో ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పడుతుందన్న ఒక చిన్న భయం మాలో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే స్టార్ట్ అయిన కోణం వేరు, ఇప్పుడు ముగిస్తున్న కోణం వేరు. ఇది టోటలీ ఏదో రియల్ ఎస్టేట్ దందా, ఇదేదో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ దందా అంటున్నారు. కానీ అంత శత్రుత్వము డెవలప్ చేసుకునే మెంటాలిటీ, క్యారెక్టరు, పర్సనాలిటీ నిత్యానంద రెడ్డి కాదు. పోనీ అంతటి శత్రువులను పెట్టుకునేంత మనిషి దస్తగిరి కాదు. వీళ్ళ మధ్య ఉన్న అనుబంధము ఫ్రెండ్లీ రిలేషనే. తర్వాత ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ వీళ్ళ మధ్య లేదు. కాబట్టి దీన్ని దారి తప్పకుండా సంపూర్ణంగా న్యాయం చేసి, ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఈ 2 రోజులు జరిగిన రచ్చలకు చిన్నపిల్లలైనా నా బిడ్డలు అనుభవించిన బాధ ఏంటో నేను చూశాను. కాబట్టి దయచేసి దీన్ని మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉన్న ఒక చిన్నపాటి అనుమానం మాత్రమే. బికాజ్ ఆయన ఎందుకో అది వైసీపీకి అంటగట్టి వైసీపీ పార్టీ నిత్యానంద్ రెడ్డి అనే టార్గెట్ యాంగిల్లోనే వెళ్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విషయంలో కొంచెము ఏదన్నా మాకు సహకరిస్తారు పెద్దలు అని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని కడప జనసేన నాయకులు జీవీ రమణ, తుంగ రమణయ్యలు ఆకాంక్షించారు. ఈ మేరకు స్థానిక పాత బస్టాండ్లోని గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు నిర్విరామంగా కృషి చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అటువంటి వ్యక్తి ఆరోగ్యపరంగా బాగుండాలని, తమ కోసం, రాష్ట్ర ప్రజల కోసం త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కడప జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. प्रकृते नमः विष्णुते नमः विद्याय नमः सर्वभूतहितप्रदे सर्वामूर्ते नमः शिवज्ञे नमः परमात्मकम्मासे नमः జన సైనికులు దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గారు భారతదేశ యువ ఖనిజాల ఆశాజ్యోతి
పవన్ కళ్యాణ్ గారు విధి నిర్వహణలో విశ్రాంతి లేని రోజులు గడిపి ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యువత అభ్యున్నత బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ విశ్రాంతి లేని జీవనంలో అనుకోకుండా అనారోగ్య గురి కావడం, తద్వారా డాక్టర్ సలహాలతో చిన్న శస్త్రచికిత్స చేయడం దీన్ని మనకందరికీ తెలిసిన విషయం. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన అందరి బాగోగుల కోసం, యువత బాగోగుల కోసం ఆలోచించే మహోన్నత కారణజన్ముడు పవన్ కళ్యాణ్ గారు. మరి అందరూ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని అందరూ ఆంజనేయ స్వామిని కొలిస్తే జన సైనికులందరూ కూడా ఆయన అద్భుత భావాలు కానీ ఆయన ఆలోచన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ గారే ఒక దైవంగా భావించి మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా అనుకరిస్తున్న మేమందరం కూడా ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, తద్వారా మా అందరి భవిష్యత్ ప్రణాళికలో ఆయన భాగం పంచుకోవాలని, ఆయన ఆరోగ్యం కుదుటపడేదానికి కడప నగరంలో ఉన్నటువంటి పాత బస్టాండ్లో అభయ ఆంజనేయ స్వామికి ఆయన నామధేయంతో అర్చన చేయడం, మరి 108 టెంకాయలు కూడా ఇక్కడ ఆయన మొక్కు తీర్చుకోవడం, కడప నగర జనసేన నాయకులు ఆ దేవదేవుని పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడే కాకుండా మున్ముందు కూడా ఆయనకు నిండు నూరేళ్ల ఆయుష్కి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన ఆలోచనలు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం ఉన్నటువంటి ఆలోచనల్ని ఎప్పటికి కూడా విశ్రాంతినివ్వకుండా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కడప జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ పిలువగానే మరి పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని చాటుకునేదానికి, ఆయన ఆరోగ్యం మెరుగుపడడానికి తన వంతుగా సమయాన్ని కేటాయించి మరి పిలుపు అందుకుంటేనే వచ్చి ఇక్కడికి మా అందరితో కలిసి ఆయన ఆరోగ్యం కోసం కలిసి అందరూ పూజలు చేయడం, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మా జనసైనికుల ఆరాధ్య దైవము మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి గత కొన్ని రోజులుగా శ్వాస ఆడక అధికార మీటింగ్లో ఉండి అక్కడి నుంచి డైరెక్ట్ అపోలో హాస్పిటల్ పోయి ఆయనకు శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుండి మళ్ళా ప్రజా జీవితం ప్రజల కోసమే ఆయన పుట్టినాడు. ప్రజల్లో మళ్ళా వచ్చి సేవ చేసేదానికి ఆయన ఆరోగ్యం బాగుండాలని కడప నగరంలో పాత బస్టాండ్ సర్కిల్లో ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మనం ఒక పిలుపు మేరకు కడప జన సైనికులు అందరూ ఏకతాటిగా వచ్చి ఇక్కడ అభిషేకము 108 కొబ్బరికాయలు కొట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని మేము ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని ఊరు వాడవాడల గుళ్ళలో అభిషేకాలు యజ్ఞాలు చేస్తున్నారు. ఒక మనిషికి ఏమన్నా జరిగితే ఇంత మంది బాధపడతారని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులకు బాధపడితే మన తల్లిదండ్రులకు బాగాలేకపోతే మనం పూజలు చేయడం సహజం. కానీ ఒక దైవం లాంటి మన పవన్ కళ్యాణ్కి బాగాలేకపోతే ఎంతమంది బాధపడుతున్నారో ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రజలు అందరూ కూడా గుళ్ళకు పోయి ఆయన పేరుతో అర్చనలు చేసి యజ్ఞాలు యోగాలు చేయడం ఆయన మాకు దొరకడం మా పూర్వజన సుకృతంగా మేము ఆయన కోసం ఆర్నిస్లో శ్రమిస్తామని ఆ దేవుని కోరుకుంటూ ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల సమస్యలు మరోసారి రోడ్డెక్కాయి. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ PRTU రాష్ట్ర శాఖ పిలుపుతో జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపించారు. సర్వీస్ రూల్స్ రూపొందించడం, కొత్త PRC కమిటీ ఏర్పాటు చేసి ఇంటీరియం రిలీఫ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. UPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ DAలు, GPF, APGLR బకాయిలను వెంటనే చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే ఇవ్వాలని కోరారు. పదోన్నతులు కల్పించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, భాషా ఉపాధ్యాయులకు అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలల నిర్వహణలో భాగంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకం, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం, ఉపాధ్యాయ డీలిస్టేషన్కు స్పష్టమైన విధానం తీసుకురావాలని వారు కోరారు.
గత నెల 16వ తారీఖున పిఆర్టీ పక్షాన రాష్ట్ర సిఎస్ గారికి ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. 27 అంశాలతో ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాటిని ఏప్రిల్ 2వ తారీఖు లోపల పరిష్కారం అయితే చర్చలు జరిపితే ధర్నాను ఉపసంహరించుకుంటాము. లేని ఎడల తదుపరి కార్యక్రమం అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 21వ తారీఖు ధర్నా నిర్వహిస్తాము. అదేవిధంగా విజయవాడలో ధర్నా చౌక్ నందు ధర్నా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆల్రెడీగా మనం ప్రభుత్వానికి ఇచ్చిన ఇంటిమేషన్ ప్రకారము ప్రభుత్వం మాకు ఈ ఇచ్చిన డిమాండ్లో కొన్ని మనం నోటీస్ ఇచ్చిన వెంటనే కొన్నిటికి పరిష్కారం చూపడం జరిగింది. మరి ముఖ్యంగా రిటైర్మెంట్ ఉపాధ్యాయులకు సంబంధించి గ్రాట్యుటీ కమిటేషన్ విషయంలో దాదాపు క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్న ఏపీజేలే అందరికీ కూడా పరిష్కారం చూపడం జరిగింది. పిఎఫ్ అకౌంట్ చేయడం జరిగింది. అలా కాకుండా గత ప్రభుత్వం నుంచి ఆర్థిక బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని పరిష్కరించబడలేదు. మరి ఉదాహరణకు గత 11వ పిఆర్సీ డిఏ బకాయిలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులు బకాయిలు ఉన్నవి. వాటిని ఇంతవరకు మనకు ప్రభుత్వం చెల్లించలేదు. అదేవిధంగా ఉపాధ్యాయులకు 2022లో ఎన్కాష్మెంట్ సరెండర్ లీవ్స్ పెట్టడం జరిగింది. వాటికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు వాటికి క్లియరెన్స్ చేయలేదు. మరి ఈ విధంగా అదేవిధంగా మనం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఈరోజు 4 డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా మరొక డిఏ 2% ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 5 డిఏలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. తక్షణమే 5 డిఏలలో 3 రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ ధర్నాకారం నుంచి ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయులు గత 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ సర్వీసులను ఇంతవరకు ప్రభుత్వం చేయడం లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ధర్నా కార్యక్రమం నుంచి ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి చర్చించి ఒక ఆచరణయోగ్యమైన చర్చలు జరపాలా, పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే కోర్టులో పరిష్కారం కావడానికి చాలా వ్యవధి ఏర్పడుతుంది. ఈ విధంగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాము. దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మనం ఈ రోజుకి ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పిఆర్సీ కమిషన్ లేదు. గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేశారు, ఇంతవరకు ఆ చైర్మన్ నియమించలేదు. తక్షణమే ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి, చైర్మన్ నియమించాలి. తక్షణమే రిలీఫ్గా 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఈ వేదిక డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో నెలవారీ జీతభత్యాలు లోటు లేకుండా ఉంది. కొన్ని సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా పిఆర్సీ కమిషను ఐఆర్ తక్షణమే ప్రభుత్వము ఆలోచన చేసి పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ధర్నా నుంచి ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం పిఆర్టీఏపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప నగర పాలక సంస్థ ఎదురుగా మున్సిపల్ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కంచుపాటి తిరుపాల్ సుంకర రవిలు మాట్లాడుతూ 48,000 మంది మున్సిపల్ కార్మికులకు ఒక నెల వేతనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. నిధి పార్టీ పేరుతో వేతనాలు సకాలంలో ఇవ్వకుండా కార్మికులను పస్తులుంచడం కరెక్ట్ కాదన్నారు. కోవిడ్ అండ్ అడిషనల్ కార్మికులకు 2 నెలలు పూర్తిగా వస్తున్న వేతనాలు ఇవ్వలేదని, అలాగే గత మాసంలో 5 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేయగా ఆప్కాస్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులకు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 అడిషనల్ కార్మికులకు పెరిగిన వేతనం తక్షణం ఇవ్వాలని, తీవ్రమైన ఎండలకు కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వాలని, అలాగే చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పటికే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి వాళ్ళనందరినీ పర్మనెంట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు చనిపోయిన కార్మికులకు సంబంధించింది కడప నగరంలో ఆమరణ నిరాహార దీక్షలు 5 రోజుల పాటు, అట్లాగే రిలే నిరాహార దీక్షలు 30 రోజుల పాటు చేస్తే ఈరోజు ఆ రోజు ఇచ్చిన హామీ ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన హామీని కానీ ఇంతవరకు నెరవేర్చడంలే. అలాగే ఈరోజు 21 రోజు అవుతుంది, ఈరోజు ఇంతవరకు కానీ వేతనాలు పడ్డ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మున్సిపల్ కార్మికులుగా, అయ్యా కమిషనర్ గారు మాకు ఇచ్చిన హామీ ఏమైంది, మా సమస్యలు ఏమైనాయి? ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు మాకు ఇన్ఛార్జి, జిల్లా కలెక్టర్ గారు మీరు గుర్తుపెట్టుకొని మా సమస్యలు తీర్చాలని మేము తెలియజేస్తున్నాం. మేము ఏమడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు ఏం కోడ్డంలా, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే రిటైర్డ్ అయిన స్థానంలో ఉండే వాళ్ళ కుటుంబంలో సంబంధించింది వాళ్ళకొక పింఛనో ఏదో ఒకటి రెస్పాన్స్గా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అలాగే అడిషనల్ కోవిడ్ కార్మికులకు సంబంధించింది దాదాపు ఇప్పటికే అనేక రూపాలలో వాళ్ళ వేతనాలు సరిపడంలా 36 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని మేము అనేక రూపాలలో డిమాండ్ చేస్తా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు గారు ఆయన పుట్టినరోజుకి ఆయన 76 సంవత్సరాలు అవుతుంది చంద్రబాబు గారు పుట్టి, ఇంతవరకు ఆయనకైతే రాజకీయంగా రిటైర్మెంట్ ఉండదు. మున్సిపల్ కార్మికులు అనేక రూపాయలు 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకైతే రాజకీయంగా వాళ్ళ తరతరాలను వాళ్ళు చనిపోయేంత వరకు రాజకీయంగా వివరించవచ్చు. మున్సిపల్ కార్మికులు పియా పేడ ఎత్తే వాళ్ళు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు, కరోనా లెక్క చేయకుండా అనేక రూపాయలలో పనిచేసిన వాళ్ళను ఏమీ లేకుండా 1 రూపాయి లేకుండా బయటికి పంపించే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నారాయణ గారు మీరు రాజధానికి అంకితమైపోతున్నారు, రాజధానికి అనేక రూపాయలు చేస్తున్నారు, రాజధానిలో మున్సిపల్ కార్మికులు కష్టపడుతున్నారా లేదని చూసుకోవడంలా ఈరోజు మార్కుల కోసం వేలాది రూపాయలు, కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేతో, స్వచ్ఛ భారత్ రూపంలో అనేక రూపాయలలో డబ్బులు వేస్ట్ చేసే పరిస్థితులు ఉన్నారు. మేమేమడుగుతున్నాం, మాకు కడుపు కాలుతుంది, వేతనాలు సరిపోవడంలా, ఇప్పుడు ఉండే అనుకూలంగా ఉండే ధరలకు అనుకూలంగా మాకు వేతనాలు పెంచనని మేము అడుగుతా అంటే ఇంతవరకు లేదు. పెండింగ్ ఉండే వేతనాలు కానీ ఇవ్వడం లేదు, చనిపోయిన కుటుంబాలు ఉద్యోగం ఇవ్వడం లేదు. ఈరోజు కానీ మీరు కానీ ఈ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అవసరమైతే అంబేద్కర్ గారి సర్కిల్కి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు పిలిపిస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తమ వంతుగా కృషి చేస్తోందని నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పేర్కొన్నారు. ఈరోజు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకే టీడీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పార్లమెంటులో తేజస్వి సూర్య కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యలను సమర్థించడం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను భారతదేశం పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అనుభవరాహిత్యమని అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు తమ సమ్మతిని తెలిపిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక మహిళా బిల్లుపై మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధి లేకపోయినా మహిళా బిల్లు పేరుతో ప్రజలను మభ్యపెట్టే చర్యలను చేపడుతోందని ఆరోపించారు. కడప నగరంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో వెళ్ళి ఇంటింటి కాంగ్రెస్ అనే నినాదంతో వాళ్ళ బాధలను తెలుసుకొని కడప కార్పొరేషన్లో అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి, కలెక్టర్ ఆఫీసులో అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రజల యొక్క బాధలను తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన ఇబ్బందులు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు ఆ ఇబ్బందుల నుంచి బయట తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. దానిలో భాగంగానే ఇంటింటి కాంగ్రెస్ అనే నినాదంతో మిస్డ్ కాల్ క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. ఈ మధ్యలో ఏదైతే కాంగ్రెస్ పట్ల అభిమానంతో, కాంగ్రెస్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానంతో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న మా కాంగ్రెస్ నాయకులను చూసి, వాళ్ళు చేసే పనిని చూసి ప్రజల్లో వచ్చే తీవ్రమైన అభిమానము అది తట్టుకోలేక, అది చూడలేక, ప్రజా ఆదరణ ఏదైతే లభిస్తుందో కాంగ్రెస్ను అది చూసి ఓరలేక టీడీపీ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులరెడ్డి గారు ఉర్ఫ్ వాసు గారు
ఈ మధ్య ఒక కామెంట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా పరంగా కాంగ్రెస్ మీద బురద చల్లడం జరిగింది. అదేంటంటే పార్లమెంటులో తేజస్వి సూర్య అనే ఒక కుర్ర అతను, అంటే ఎంపీ గారు, అతను యువగణ నాయకులు, ఆయన ఏమన్నారంటే ఇండియా పాకిస్తాన్ లాగా దుర్మార్గంగా తెలంగాణను ఆంధ్రాను కాంగ్రెస్ పార్టీ వేరు చేసింది అంటున్నారు. ఆయనకు నాకు తెలిసి రాజకీయ అనుభవం లేదు, ఎందుకంటే వయసు 30 సంవత్సరాలే. ఆయన చేసిన కామెంట్స్ ఎవరు పట్టించుకోవడం లేదు ఆంధ్రాలో. కేవలము వాసు గారు ఎందుకు పట్టించుకుంటున్నారు? కాంగ్రెస్ మీద బురద చెల్లేదానికి, కాంగ్రెస్లో ప్రజాదరణ ఏదైతే వస్తుందో దాన్ని తట్టుకోలేక ఏదో ఒక అంశం తెచ్చి ఇక్కడ ఫిట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అటువంటి ఏమి చెల్లవు ఇక్కడ, ఎందుకంటే జనాలు గమనించినారు. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో 5 సంవత్సరాలు మీకు ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ మధ్యలో వైసీపీ కూడా అవకాశం ఇచ్చినారు. మీరేం చేసిందిలే పెట్టిందిలే. మతతత్వ ద్వేషపూరిత పాలన అనేది అక్కడ కొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో నడుస్తుంది. దాన్ని వాళ్ళు చూసుకొని ఆసరాగా చూసుకొని ఎల్లప్పుడూ వాళ్ళే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో అక్కడ సీట్లు పెంచి తద్వారా పార్లమెంట్లో వాళ్ళు నెగ్గి తద్వారా ప్రతిసారి వాళ్ళే ఎన్నికై ఎల్లప్పుడూ వాళ్ళే రాజ్యం వెళ్తామని, దక్షిణ రాష్ట్రాలను అన్యాయం చేద్దామని పెద్ద కుట్రను రాహుల్ గాంధీ గారు అడ్డుకున్నారు. మీరు నిజంగానే మహిళల పట్ల మీకు మంచి అభిప్రాయం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును అమలు చేయండి. ఇది చేయలేక ఇప్పుడు ఈ మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టినారంటే కేవలము ఈ ఏదైతే ఎలక్షన్స్ నడుస్తున్నాయో ఈ ఎలక్షన్స్లో వాళ్ళకి తెలుసు అనమాట, ఎన్డీఏ కూటమికి వాళ్ళకు కావాల్సినన్ని ఓట్లు లేవు అక్కడ పార్లమెంట్లో. బిల్లు నెగ్గదని తెలుసు, అయినా ఎందుకు పెట్టినారంటే ఈ బిల్లును, డీలిమినేషన్ బిల్లును మహిళా బిల్లుతో ఆడ ప్రజలకు మభ్యపెట్టి, మీడియా ద్వారా మరియు పార్లమెంట్లో మభ్యపెట్టి ఇది ఎట్టా నెగ్గకపోతే దీన్ని మొత్తము కాంగ్రెస్ను మరియు ఇండియా కూటమికి దానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎలక్షన్స్లో వాడుకుందామనే ఒక పెద్ద కుట్ర పడినారు. దీనికి సపోర్ట్ చేసిన వైసీపీ, టీడీపీ, జనసేన సిగ్గుతో తల ఉంచుకోవాలా. మీరు దక్షిణ రాష్ట్రాల పట్ల మీరు కొంచెం కూడా చిత్తశుద్ధితో లేరని ఈ ప్రజలు గమనించాలని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు ఏప్రిల్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కడపలో స్కూటర్ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రారంభమై కోట్రెడ్డి సర్కిల్, జియోన్ కాలేజ్, సాయిబాబా థియేటర్, ఎన్టీఆర్ సర్కిల్, 7 రోడ్లు, పాత బస్టాండ్, ఉమెన్స్ కళాశాల, జిల్లా పరిషత్ వరకు నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, 8 గంటల పని విధానం కొనసాగించాలని కోరారు. ఆటో హమాలి కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాలు అమలు చేయాలని, ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. ఏప్రిల్ 26వ తేదీన చలో తిరుపతికి తరలి రావాలని వారు నినదించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, కేసీ బాదుల్లాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాల్సిందేనని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ తిరుపతిలో జరిగే 18వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి స్కూటర్ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అందులో బాగానే కడప నగరంలో కూడా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలలో ఈ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చించి భవిష్యత్తు పోరాటం చేసేందుకు తీర్మానాలు చేసి ఇక కార్యాచరణ నిర్వహించబోతున్నాం. ప్రధానంగా 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు, ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ నోయిడాలో జరుగుతున్నటువంటి సంఘటనలు, అలాగే ఉత్తరప్రదేశ్ తదితర పారిశ్రామికవేడల్లో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఈ యొక్క లేబర్ కోడ్స్ రద్దు చేయాలా. అలాగే అసంఘటిత రంగ కార్మికులైనటువంటి హమాలి, ఆటో తదితర కార్మికులకు సంక్షేమ బోర్డు తీసుకురావాలని చెప్పి, అలాగే ఈరోజు స్కీమ్ కార్మికులకు 73 రంగాల్లో పనిచేసినటువంటి ఈ యొక్క షెడ్యూల్లో పనిచేసిన కార్మికులకు కనీస వేతనాలు నోచుకోకుండా ఉన్నారు. వాళ్ళకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఈ యొక్క మహాసభలలో తీర్మానాలు చేసి భవిష్యత్తులో పోరాటం చేసేందుకు కార్యాచరణ తీసుకుపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 26న తిరుపతికి కార్మికుల లోకమంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా? ఓకే, అందరికీ నమస్కారం.
ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, స్కూటర్ ర్యాలీలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా కడప నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ఈ స్కూటర్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలలో కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలపైన, ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకునేటువంటి వేదికగా తిరుపతిలో జరుగుతున్నటువంటి మహాసభలు ఉన్నాయి. అందుకోసమనేసి 50 మంది కార్మిక వర్గం ఈ మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఐకేపీ, ఆర్పీ ఇలా తదితర రంగాల్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఈ మహాసభలలో పెద్ద ఎత్తున తీర్మానాలు చేసుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులందరూ, మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దస్తగిరి హత్యతో తన భర్తకి ఎలాంటి సంబంధం లేదు, సిబిఐతో విచారణ జరిపించాలని నిత్యానంద రెడ్డి సతీమణి బండి దీప్తి డిమాండ్. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి సర్వీస్ రూల్స్ రూపొందించాలి, ఉపాధ్యాయుల శాంతియుత ధర్నాలో పీఆర్టీయూ నేతల వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజలకు సేవ చేయాలి, జనసేన నేతలు జీవీ రమణ, తుంగా రమణయ్యల ఆకాంక్ష. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.